దేవుడండి హృదయాన్ని చూస్తాడండి, పై రూపాన్ని లక్ష్య పెట్టడండి. దేవుడు హృదయం చూస్తాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లుగా యెజబెలు రాణిలాగా రంగులు పూసుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లుగా సినిమా నటుల్లాగా, సినిమా నటీమణుల్లాగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. హృదయమే చూస్తాడు గాని పై రూపాన్ని చూడడు అనే మాట పైన నువ్వు ఏది పెట్టుకున్నా పర్లేదులే అని కాదు, ఆయన నీ హృదయాన్ని చూసేది. నువ్వు పైకి ఎలా ఉన్నా అది నిజం కాదు, కానీ నిజం ఎక్కడుంది? హృదయములో ఉంది. అందుకు దేవుడు హృదయం చూస్తాడు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, ఎందుకంటే పైకి నువ్వు మంచిగా కనబడతావు కానీ లోపల మంచి ఉందో లేదో చూస్తాడు దేవుడు. పైకి నువ్వు మంచిగా జీవిస్తావు కానీ లోపల మంచి ఉందో లేదో చూస్తాడు దేవుడు. పైకి నువ్వు మంచిగా మాట్లాడతావు కానీ ఆ మంచి లోపల ఉందో లేదో చూస్తాడు దేవుడు. ఎంత ప్రమాదకరమైనటువంటి మనుషులు ఉంటారు అని అంటే, హృదయములో ఏమున్నా కూడా పైకి మాత్రం బాగున్నారండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? భోజనం చేశారా? టిఫిన్ చేశారా? ఈ రోజు పొద్దున్న లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్నారా? కానీ నా హృదయంలో ఏముంది దాన్ని చూస్తాడు దేవుడు. పైన నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా ఉన్నావో నీ అంతరంగాన్ని బట్టి దేవుడు గమనించడానికి చూస్తాడు. అంతే తప్ప పైన నువ్వు ఏది పెట్టుకున్నా పర్లేదులే అని కాదు ఆయన నీ హృదయాన్ని చూసేది.